హాయ్ అండి అందరికీ. పొంగల్ ఎలా చేసుకుందామో చూద్దాం. 1 గ్లాస్ రైస్ తీసుకోండి. దాంట్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని కడిగి పెట్టేసుకోండి. దాంట్లో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. దాంట్లో 4 టమాటోస్, 2 క్యారెట్స్, 4 పచ్చిమిర్చెస్ తీసుకోండి. నేను చాపర్లో వేసానండి, ఎందుకంటే నాకు చిన్న చిన్న ముక్కలు అవ్వాలనేసి. దాన్ని ఆ రైస్ వాటర్లో వేసేసుకోండి. ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టేస్ట్కి తగ్గంత సాల్ట్, ఆనియన్, ఆ తర్వాత కొన్ని మిరియాలు కూడా వేయండి, ఇంకొద్దిగా స్పైసీనెస్ వస్తుంది. దాన్ని మూత పెట్టేసి ఓ 2 విజిల్స్ పెట్టేసుకోండి. చూడండి, మూత తీయంగానే ఎంత చక్కగా ఉడికిపోయిందో. అలా కలిపేసుకొని దాంట్లో పోపు పెట్టుకోండి. నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది పోపు. దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉంటే కాజు కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా వేడివేడిగా అప్పటికప్పుడే చేసుకొని తినాలంటే ఇలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇంకా బాగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.